హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఉమెన్ ఎట్ ది రేట్ హౌస్ వైఫ్. ఈరోజు మన వీడియో వచ్చేసి కుకింగ్ వ్లాగ్ అండి. ఈవినింగ్ స్నాక్స్ లాగా ఆలూ బైట్స్ రెసిపీ ట్రై చేద్దాము. సో, దానికోసం నేను ఒక 3, 4 ఆలూస్ తీసుకొని పీల్ తీసుకున్న తర్వాత ఇట్లా లైట్‌గా 50-60% బాయిల్ చేస్తున్నాను. ఆ బాయిల్ చేసిన ఆలూస్‌ని పీల్ తీసుకొని ఒక బౌల్‌లోకి ఏసుకున్నా. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్స్ నేను మైదా యాడ్ చేసుకుంటున్నానండి. యాక్చువల్‌గా మైదా ప్లేస్‌లో కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకుంటే ఇంకా మంచిది. బట్ నా దగ్గర అవైలబుల్‌గా లేదు. సో, నేను మైదా యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. అందులో ఒక మిరియాల పొడి, పెప్పర్ పౌడర్ ఒక స్పూన్ వరకు వేసుకుంటున్నాను. అలాగే మిగతా ఇంగ్రీడియంట్స్ గరం మసాలా, ధనియాల పొడి, సాల్ట్, ఇంకా రెడ్ చిల్లీ పౌడర్, ఇది ఒక జింజర్ గార్లిక్ పేస్ట్, ఇవి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నా. మన దగ్గర ఆలూస్ ఉంటే ఎన్నో రెసిపీస్ చేసుకోవచ్చండి స్నాక్స్. అండ్ ఇంకా హెల్తీ కూడా మనం చేసుకుంటాం కాబట్టి. సో, ఇప్పుడు నేను ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నా చూడండి. ఒక 1 స్పూన్ వరకు యాడ్ చేసుకున్నా. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి మన ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. నేను కొంచెమే ఆలు తీసుకున్నా కాబట్టి ఆలు మిక్స్చర్ అనేది కొంచెమే ఉంది కాబట్టి నా ఇంగ్రీడియంట్స్ కూడా కొంచెం కొంచెం వేసుకుంటున్నా. మీరు తీసుకునే ఆలూస్‌ని బట్టి, క్వాంటిటీని బట్టి మీరు కూడా యాడ్ చేసుకోండి. సో, ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మనకి యాక్చువల్‌గా ఈ బైట్స్ ప్రిపేర్ చేసిన అంటే ప్రెప్ ఉంటది గదా! ఈ ప్రిపేర్ చేసిన బైట్స్ మనకి డీమార్ట్‌లో ప్యాకెట్స్ ప్యాక్ చేసి దొరుకుతాయండి. ఫ్రీజర్‌లో ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేసుంటే మీరు ఎప్పుడైనా తెచ్చుకొని ఉంటే చూడండి. దానికంటే గూడా ఇలా మనం ఇంట్లో చేసుకొని పెట్టుకుంటే చాలా హెల్తీ రెసిపీ. మనం కూడా అలా బైట్స్ ప్రెప్ చేసుకొని పెట్టుకోవచ్చండి. ఇప్పుడు నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి. సాల్ట్ ఇవన్నీ యాడ్ చేసుకుంటున్నా. 1 బై 1 యాడ్ చేసుకున్న తర్వాత వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. నా యాడ్ చేసుకోవడం క్వాంటిటీ నేను యాడ్ చేసుకోవాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ అయిపోయాయి. సో, ఇప్పుడు నేను ఇక్కడ మిక్స్ చేసుకుంటా. అట్లా డీమార్ట్‌లో తెచ్చుకొని చేసుకునే బదులు మనమే ఇలా ఎక్కువ ఆలివ్స్ ఉన్నప్పుడు గూడా ఇట్లా తీసుకొచ్చుకొని ముందే ప్రిపరేషన్ లాగా చేసి పెట్టుకొని బైట్స్‌ని వాటిని ఫ్రీజర్‌లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చండి. 1 వీక్ వరకి కూడా ఉంటాయి. ఇప్పుడు నేను ఇక్కడ యాడ్ చేసుకుంది రైస్ ఫ్లోర్ అండి, బియ్యం పిండి. ఒక 2 స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నా. ఓన్లీ మైదా పిండితోని టెక్స్చర్, టేస్ట్ రాదండి. సో, ఇక్కడ అందుకే ఒక క్రిస్పీనెస్ కోసం నేను బియ్యం పిండి యాడ్ చేసుకున్నా. ఇప్పుడు మనది కన్సిస్టెన్సీ అనేది లూజ్‌గా లేకుండా కొంచెం కరెక్ట్‌గా సరిపోయేటట్టు అంటే ఆలు మిక్స్చర్ అనేది మనకి చేతికి అంటుకోకుండా ఉండేటట్లు మిక్స్చర్ చేతికి అంటుకోకుండా ఉండేటట్టు చూడండి. అట్లా చేసుకుంటే బావుంటుంది. అప్పుడు మనకి సెట్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ చూసారా? ఇప్పుడు ఆలూ మిక్స్చర్‌లో మనం లాస్ట్‌గా గార్నిషింగ్ కోసం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందామండి. ఈ కొత్తిమీర నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న చిన్న చిన్నగా. దాన్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మిక్స్చర్ అంతా కూడా మనం బైట్స్ లాగా ప్రిపేర్ చేసుకోవడమే. ఈ ఆలూ బైట్స్ ప్రిపేర్ చేసుకొని నాకైతే కన్సిస్టెన్సీ అనేది సరిపోయిందండి. అన్నీ కరెక్ట్‌గా సరిపోయాయి. ఇప్పుడు చిన్న చిన్న బైట్స్‌గా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకొని వీటిని ఫ్రీజర్‌లో ఒక 10-15 మినిట్స్ స్టోర్ చేసుకోవాలండి. అప్పుడు మనకి మనం ఆలు కదా స్మాష్ చేసినాం కాబట్టి బాయిల్ చేసి స్మాష్ చేసినాం కాబట్టి కాస్త మెత్తగా ఉన్నట్లు చేతికంతా మెత్తగా అంటుతున్నట్లు ఉంటది. అలా కాకుండా కొంచెం గట్టిదనం బైట్స్ అనేవి కొంచెం గట్టిగా అవ్వడానికి మనం వీటిని ఫ్రీజర్‌లో ఒక 5-10 మినిట్స్ స్టోర్ చేస్తే కొంచెం గట్టిగా అవుతాయి. అప్పుడు మనం తీసేసి డైరెక్ట్ ఆయిల్‌లో డీప్ ఫ్రై చేయొచ్చు. సో, నేను ఇక్కడ మిక్స్ చేస్తున్నా చూడండి. బాగా మిక్స్ చేసుకొని వీటిని బైట్స్ చేసుకోవాలి. మనం ఇంట్లో ఏది చేసుకున్నా కూడా అది హెల్తీ రెసిపీ అవుతుందండి. మనం బయట నుంచి తెచ్చుకొని అవి ఎప్పుడు ప్యాక్ చేస్తారో తెలీదు. ప్రతి దాని మీద ప్రతి ప్యాకేజ్ మీద ఎఫ్ఎస్ఎస్ఏఐ సర్టిఫికేషన్ ఉంటది గానీ అవి ఎంతవరకు హెల్తీ మనమే చూసుకోవాలి. ఇప్పుడు నేను ఈ బైట్స్‌ని ఈ క్లిప్ చూడండి. ఈ బైట్స్ చేసుకున్న తర్వాత ఫ్రీజర్‌లో పెడుతున్నా. మాకు ఫ్రీజర్ సెక్షన్ వేరే ఉంటుంది ఫ్రిడ్జ్‌లో. ఇది నా సెక్షన్ లెఫ్ట్ సైడ్‌లో ఉంటుంది. ఇప్పుడు ఫ్రీజర్‌లోంచి తీసానండి. ఇది చూడండి క్లిప్. తీసేసి ఆల్రెడీ ఆయిల్ డీప్ ఫ్రై చేసుకున్నాను. నేను ఇక్కడ యూజ్ చేసే కడాయి చూసారా? క్యాస్ట్ ఐరన్. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి దీనికి. క్యాస్ట్ ఐరన్‌లో ఏంటంటే మనకి ఐరన్ గదా! ఐరన్ అనేది క్యాస్ట్ ఐరన్ ద్వారా కొంచెం మన ఫుడ్‌లోకి కలుస్తుందన్నట్టు.
అట్లా ఐడెంటిఫికేషన్స్ ఉన్నా కూడా మనకు కవర్ అయిపోతుంది. సో ఇక్కడ చూసారా, నేను ఆల్రెడీ ఆయిల్ డీప్ ఫ్రై చేసుకున్నాను కాబట్టి ఒక 5 మినిట్స్ నేను లో ఫ్లేమ్లో వీటిని బాగా వేయించుకున్నాను. అవి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో, క్రిస్పీగా కలర్ఫుల్గా వచ్చాయి చూడండి. ఇట్లానే ఇంకొక సెక్షన్ ఉంది. మిగతా కొన్ని ఉన్నాయి కదా, వాటిని కూడా సెకండ్ సెక్షన్లో మనం యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు అయిపోయినాయి, కంప్లీట్ అయిపోయాయి చూడండి. ఇంకొక సెక్షన్ కూడా ఉంటుంది, అవి కూడా యాడ్ చేసిన తర్వాత మిక్స్ చేసేస్తా. మా పిల్లలు అయితే అయినట్టే తింటున్నారు. మా పాప చూపిస్తుంది చూడండి, ఎంత క్రిస్పీగా ఉందని చూపిస్తుంది. మమ్మీ చూడు, లోపల ఫ్లఫీగా ఉంది, బయట క్రిస్పీగా ఉంది అని చెప్పి చూపిస్తుంది. సాస్లో డిప్ చేసుకుని తింటే ఎంత బాగుంటుందో మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ.